హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే ఇంకొక కొత్త నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చిన గుడ్ న్యూస్ అందరికీ. ఈరోజు వచ్చే నోటిఫికేషన్ వచ్చేసి అంగన్వాడీలోని భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల గురించి ఎక్కడ ఖాళీగా ఉన్నాయి ఏందనేసి వీడియో నేను వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మంచిర్యాల టౌన్లో అండి ఇది. అంగన్వాడీ కేంద్రంలోని టీచర్లు ఆయాల రిటైర్మెంట్ ప్రక్రియకు రాష్ట్ర మహిళా అభివృద్ధి శాఖ ఏర్పాటు చేస్తుంది. జిల్లాలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్, ఆయా వివరాలు, ప్రాజెక్టుల వారీగా వారి పుట్టిన తేదీ, వయసు తదితర వివరాల నిర్ణీత ప్రోగ్రామాల్లోని జిల్లా సంక్షేమ అధికారి అయిన క్షేత్రస్థాయిలో శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి ద్వారా సేకరిస్తుంది. గతంలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ అనేది ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నించింది. ఇంతకుముందుకే రిటైర్మెంట్ అనేది ప్రక్రియ చేపట్టింది. కాకపోతే వారి రిటైర్మెంట్ సమయానికి ఇచ్చే ప్యాకేజీపై రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. దీంతో కొన్నాళ్ళుగా రిటైర్మెంట్ ప్రక్రియ అనేది నిలిచిపోయింది. కొన్ని రోజులు వీళ్ళు స్ట్రైక్ చేసిరు కదా, మాకు రిటైర్మెంట్కి ఇంత కావాలని డిమాండ్ చేసిరు, అందుకే అది నిలిచిపోయింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 80 ఏళ్ళు పైబడిన వారిలో 5 ఉండగా అందులో 4 అంగన్వాడీ ఆయాలు, 1 టీచర్ ఉన్నారు. 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు 63 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 65 సంవత్సరాలు దాటిన వారు 127 మంది ఉన్నారు. గత ప్రభుత్వ ఉద్యోగాల వయో పరిమితి 3 ఏళ్ళు పెంచడంతో అన్ని రకాల పదవీ విరమణలు ఆగిపోయాయి. వాటితో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్లు నిలిచిపోయినాయి. గత మార్చి నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల రిటైర్మెంట్ ప్రారంభం కావడంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాల వయసు 65 ఏళ్ళు నిండితే వారి రిటైర్మెంట్ అనేది ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందుకోసమే అన్ని జిల్లాల నుంచి టీచర్లు, ఆయాలకు సంబంధించిన వివరాలు, వారు పుట్టిన తేదీకి వివరాలు ఒక ప్రోగ్రామాలోని పొందుపరచడం జరుగుతుంది. అయితే ప్యాకేజీలపైన అభ్యంతరాలు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు రిటైర్మెంట్కి ఎలాంటి ఆర్థిక సాయం అందించే అంశం లేకపోవడంతో వారి ప్యాకేజీలను అందించి వారి వయసు 65 ఏళ్ళు దాటితే రిటైర్మెంట్ చేయాలని భావిస్తుంది. వాళ్ళ ప్యాకేజీలపైనే అది మొత్తం ఆగిపోయిందనమాట. ఏప్రిల్ నెలలో 65 ఏళ్ళు దాటిన వారి వివరాలు సేకరించగా రిటైర్మెంట్ అయ్యే అంగన్వాడీ టీచర్లకు 1,00,000, మినీ అంగన్వాడీలకు 50,000, హెల్పర్లకు 50,000 ప్యాకేజీ కింద అందించడంతో పాటు రిటైర్మెంట్ సమయం నుంచి వారికి ఆసరా పింఛన్ ఇచ్చేలా ప్యాకేజీలో ఉంది అన్నమాట. దీనివల్లనే రిటైర్మెంట్ ప్రక్రియ అనేది హోల్డ్లో ఉంది. దీనిపైన గతంలో అంగన్వాడీ టీచర్లు 2 లక్షలు, హెల్పర్లు, ఆయాలు ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ ఉండగా ప్రభుత్వ ప్యాకేజీలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఇన్నాళ్ళు ప్యాకేజీ అంశంపై టీచర్, ఆయాలు మౌనంగా ఉన్నారు. పెరగనున్న ఖాళీలు. అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలలో 969 ఉండగా దీనిలో 893 మంది మాత్రమే పనిచేస్తారు. 76 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెల్పర్లు, ఆయా పోస్టులు 729 ఉన్నాయి. 240 ఖాళీ ఉన్నాయి. ప్రభుత్వము ఈ నెల లేదా వచ్చే నెలలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలను రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రమే మరో 17 మంది టీచర్లు, 110 మంది ఆయాలు రిటైర్డ్ అవుతారు. ఎన్ని పోస్టులు ఉన్నాయి, కాకపోతే వీళ్ళ డిమాండ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడంతో ఇది ఇట్లాగే నిలిచిపోయింది అన్నమాట. అందు గురించి ఈ రిటైర్మెంట్ ప్రక్రియ అనేసి ఆగిపోయింది. దీంతో ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది టీచర్లు, ఆయాల పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఖాళీగా ఉన్న కేంద్రాలను సమీపంలోని ఇతర అంగన్వాడీ టీచర్లు అప్పగించి నిర్వహిస్తున్నారు. నిత్యం చిన్నారులు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించే టీచర్లు వారి కేంద్రంతో పాటు మరో కేంద్రానికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం వల్ల 2 కేంద్రాలలో పూర్తిస్థాయి నిధులు నిర్వర్తించలేని పరిస్థితి ఎదురవుతుంది. ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేస్తే టీచర్లు, ఆయాలు రిటైర్డ్ అయినా కొంత ఇబ్బందులు తగ్గే అవకాశము ఉంది అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేస్తే వాళ్ళకి అంటే ఒకరే 2 సెంటర్లను చూసుకుంటున్నారు. ఒకరు ఒక సెంటర్ చూసుకోవడమే కష్టం కదా, 2 సెంటర్లను మెయింటైన్ చేయడం అంటే మస్తు ఇబ్బంది అవుతుంది అనేసి ఇక్కడ మనకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇది ఈరోజు వచ్చేసి అంగన్వాడీ టీచర్ల గురించి నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ దగ్గరలో ఉన్న ఎక్కడ ఖాళీగా ఉందో తెలుసుకొని అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.